సో మాథ్యూ 23 ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం అనేదండి యేసుక్రీస్తు వారి ఆఖరి ప్రసంగం. అది ఆఖరి, ఇంకా జనసమూహములతో అదే ఆఖరిసారి ఆయన మాట్లాడటం. 23వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ, సో దిస్ వాజ్ ద లాస్ట్ టైం ఈ మత్తయి సువార్తలో కానీ ఇంకా ఆయన లైఫ్లో, ఆయన భూమి మీద ఆయన పరిచర్య చేసిన జీవితం మొత్తంలో, సో దిస్ వాజ్ ద లాస్ట్ టైం. ఇదే ఆఖరిసారి జనసమూహాలతో ఆయన మాట్లాడటం. దీని తర్వాత ఇంకెప్పుడూ కూడా జనసమూహములతో ఆయన మాట్లాడటం మనం ఎప్పుడూ గమనించాం. సో దిస్ వాజ్ ద లాస్ట్ టైం. సో ఇప్పుడు గమనిద్దాం ఒకసారి మనం యేసుక్రీస్తు వారి ఆఖరి ప్రసంగం అని చెప్పొచ్చు మనం దీన్ని. ఇప్పుడు ఆలోచించేద్దాం, యేసుక్రీస్తు వారు ఆఖరి ప్రసంగం దేని మీద చేసుంటారు? రక్షణ మీద చేసుంటారా? పాప క్షమాపణ మీద చేసుంటారా? బాప్తిస్మ మీద చేసుంటారా? వ్యభిచారం మీద చేసుంటారా? ఆయన ఆఖరి ప్రసంగం, లాస్ట్ వర్డ్, లాస్ట్ సెర్మన్ దేని గురించి మనం ఆలోచన చేస్తే ఈ 23వ అధ్యాయం అంతా ఆయన దేని గురించి మాట్లాడతారంటే వేషధారణ గురించి మాట్లాడతారు. సో ఈ మొదటి 12 వచనాలు మనం గమనిస్తే దీంట్లో 4 రకాల వేషధారణ కనిపిస్తూ ఉంటాయి. 4 పాయింట్స్ మనం తీసుకుని మాట్లాడవచ్చు మొదటి 12 వచనాల్లో. అక్కడ చూడండి, 2వ వచనం చూద్దాం ఒకసారి. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఏంటంట? వారు చెప్పుదురే కానీ చేయరు. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ద సిన్ ఆఫ్ సేయింగ్ బట్ నాట్ ఒబేయింగ్. వారు చెప్తున్నారు కానీ చేయట్లేదు. వారు చెప్తున్నారు కానీ చేయట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ? ఎవరిని గురించిన మాటలు ఇవన్నీ అంటే ఇజ్రాయేలు లీడర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు నాయకులు, మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పాస్టర్లు అనుకోవచ్చు, సంఘాన్ని నడిపించేవారు అనుకోవచ్చు, వీరి గురించి మాట్లాడుతున్నాడు. వారంట వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ ఏం చేయట్లేదు తెలిసిన? వాక్యాన్ని చెప్పట్లేదంట. ఈరోజు ఇది కేవలము ఇజ్రాయేల్కి సంబంధించిన వర్తమానం మాత్రమే కాదండి. ఈరోజు నీకు నాకు మనందరికీ సంబంధించిన వర్తమానం ఇది. ఎందుకంటే ఈరోజు వేషధారణ అనేది అది ఎక్కడో ఉందండి అని చెప్పుకోవడానికి లేదు, అది వారిలో ఉందండి అని చెప్పుకోవడానికి లేదు. ఒక భక్తుడు ఇలా అంటాడు, వేషధార ఎవరో నీకు తెలియాలి అంటే ఒక మార్గం ఉందంట. ఆ మార్గం ఏంటంటే మీ ఇంట్లో ఒక అద్దం ఉంటే ఆ అద్దంలోకి వెళ్ళి చూసుకో, నీకు వేషధార కనిపిస్తాడు అని చెప్తాడు ఒక భక్తుడు. సో థింగ్ ఏంటంటే వేషధారణ వారిలో ఉందండి, ఈయనలో ఉందండి, ఆమెలో ఉందని చెప్పుకోవడానికి లేదు. వేషధారణ నీలో నాలో ఉంది. దిస్ ఈజ్ ద ఏరియా వి ఆల్ షుడ్ గ్రో. ఈ ఏరియాలో మనం అందరం ఎదగాలండి. నిజంగా ఈ వేషధారణ అనే విషయంలో ఈరోజు మనం తెలుసో తెలియకో మునిగిపోయాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన. సో ఏది మానాలంటేనంట పేతురు మాట్లాడుతున్న మెయిన్ విషయం ఏంటో తెలిసిన? వేషధారణ మీరు పక్కన పెట్టేయాలి అంటున్నాడు. మనందరం గ్రహించాల్సిన మాట, మనందరం ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే వేషధారణ మనలో ఉంది. వేషధారణ మనలో ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి ఆఖరి ప్రసంగం అంటే ఆయనకు బాగా కోపం తెప్పించిన విషయం ఏంటి? ఆయన్ని బాగా కలవరపరిచిన విషయం ఏంటి? ఇజ్రాయేల్ దేశం మొత్తంలో ఆయన అధ్యాయం అంతా ఒకే విషయం గురించి ఆయన మాట్లాడాడంటే ఆ పాపం ఎంత తీవ్రమైందై ఉంటుంది. ఈరోజు మనకి ఆ పాపం గురించి అర్థమవుతుందా లేదో మనం గ్రహించుకోవాలి ఒకసారి. ఈరోజు ఆ పాపం యొక్క తీవ్రత మనకు తెలుస్తుందో లేదో మనం గమనించుకోవాలి ఒకసారి. ఈరోజు వేషధారణ అనగానే అది నాది కాదులే అనుకుంటాం. ఈరోజు మన దృష్టిలో పాపాలు అంటే ఏంటంటే ఇదిగో ఏ వ్యభిచారమో, ఏ దొంగతనమో, లేదంటే ఇంకా ఎలాంటి నరహత్యలో, బూతులో, ఇంకా రకరకాల విషయాలు అనుకుంటాం. కానీ వేషధారణ అంటే ఇదిగో లోపల ఒకటి బయట ఒకటి, ఇదే వేషధారణ. సో ఇక్కడ ఆయనకు నచ్చిన మొట్టమొదటి విషయం ఏంటో తెలిసిన? ద సిన్ ఆఫ్ సేయింగ్ బట్ నాట్ ఒబేయింగ్. వారంట చెప్తున్నారు కానీ చేయట్లేదు. కొంచెం కిందకెళ్ళి చూస్తే ఇంకో తర్వాత చూడండి ఒకసారి.
మోయ సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలితో నేను వాటిని కదిలింపునొల్లరు. సో ద సిన్ ఆఫ్ బర్డనింగ్ పీపుల్. ఇదిగో ప్రజలనంట వారు అనేకమైన బరువులతో మోపిస్తున్నారంట. సో వీరు చేసిన ఇంకొక తప్పేంటి, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన ఇంకొక తప్పేంటి, ఇజ్రాయేల్ లీడర్స్ చేసిన ఇంకొక తప్పేంటంటే మనుషులు పెట్టే కట్టడల్ని వారు ఫాలో అవ్వమంటున్నారు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని వెంబడించమన్నట్లా వీళ్ళు. ఇజ్రాయేల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరేం చేస్తున్నారంటే వాక్యం ఇలా ఉంది, ఇలా ఉండండి అని చెప్పట్లా. వీళ్ళేం చేస్తున్నారంటే వీరి సొంతగా వీరు కొన్ని ఆచారాలు అలవాట్లు పెట్టారు, అదే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. తమ రక్షరేఖలు వెడల్పుగా, రక్షరేఖలు ఏంటంటే తెలిసిన వారి నుదుటి మీద పెట్టుకుంటారంట. వాళ్ళు నుదుటి మీద ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. దేవుడు ఎక్కడ చెప్పలా అరే నుదుటి మీద బాక్స్ పెట్టుకోరా అని చెప్పి, కానీ వీరే సొంతగా క్రియేట్ చేసిన ఒక పద్ధతి అది. ఎంత పెద్ద బాక్స్ నెత్తి మీద ఉంటే, నుదుటి మీద ఉంటే వాడంత భక్తుడని, ఎంత పెద్ద చెంగులు వారికి ఉంటే వారంత పెద్ద భక్తులని. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పిన వాక్యం కాకుండా వీరి సొంత అభిప్రాయాలని మనుషుల మీద రుద్దటం, ఇది ప్రభువుకు నచ్చింది. అంత మాత్రమే కాదు, దాని కింద మనం గమనించుకుంటూ వెళ్తే చూడమ్మా, అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో మనుషుల చేత వందనములను, బోధకులని, చాలు ఇక్కడ చూస్తారా వీరు దేనికి ప్రయత్నిస్తున్నారంటే ఇతరుల్ని ఎలాగని ఇంప్రెస్ చేయాలి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఎలాగైనా మెప్పించుకోవాలి, మేము వారి మెప్పులు మేము పొందాలి, వారి మన్ననలు మేము పొందాలి అనే ఒక ఆలోచన. చూడండి, ప్రభువుకి నచ్చని విషయం ఇది. మన దేవునికి నచ్చని విషయం ఏంటో తెలిసిన, ఈరోజు మన ప్రైమరీ మోటివేషన్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఏది ఆలోచిస్తామంటే మనం ఈ పని చేస్తే నన్ను మనుషులు మెచ్చుకుంటారా, వాళ్ళు మెచ్చుకుంటారా, వీళ్ళు మెచ్చుకుంటారా అని ఆలోచిస్తాం. కానీ నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పని చేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడా. కానీ ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ నాయకుల్లో వాళ్ళు ఉన్న లోపం ఏంటో తెలిసిన, ఈ పని చేస్తే, ఇదిగో ఫలానా పని చేస్తే మనుషులు మెచ్చుకోవాలి, మమ్మల్ని మనుషుల ముందు మంచి పేరు తెచ్చుకోవాలి, మేము మనుషుల ముందు గొప్ప అయిపోవాలి మేము. సో ఇలాంటి ఆలోచన ఇజ్రాయేల్ నాయకులందరికీ. ఈరోజు తెలుసో తెలియకో మనం కూడా ఏం చేస్తాం తెలుసా అండి, మనుషులు మెచ్చుకోవాలి అనే తాపత్రయంలో చాలా పనులు చేస్తూ ఉంటాం. మనం చేసే పరిచర్య, మనం పాడే పాట, మనం చెప్పే ప్రసంగాలు, మనం బ్రతికే జీవితం, మనం చేసే ఉద్యోగం, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే సహాయం, ఇవన్నీ ఎలా చేస్తాం తెలుసా, మనుషులు చూడాలి, మనుషులు చూడాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు నాయకుల్లో కూడా ఉన్న లోపం ఏంటో తెలిసిన, మమ్మల్ని మనుషులు చూడాలి అనే తలంపు వీరిలో చాలా ఎక్కువైపోయింది. ఈరోజు క్రైస్తవ్యం నెమ్మదిగా అలాంటి డేంజర్లోకి వెళ్ళిపోయింది. ఆ డేంజర్ ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసాం, మనుషులకి ఏది ఇష్టమో అదే చేయటం మొదలుపెట్టాం. మనం మనుషులకి ఎలాంటి ప్రసంగాలు ఇష్టమో అదే ప్రసంగాలు చేస్తాం, మనుషులు ఏం కోరుకుంటారో అవే చేస్తూ ఉంటాం, మనుషులకి ఎలా నచ్చినట్టు ఉండాలో అలా నచ్చినట్టు ఉంటాం. కానీ దేవుణ్ణి మీన్ వైల్ మనం పక్కన పెట్టేశాం. ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ఆలోచనలో దేవుణ్ణి పక్కన పెట్టేశాం మనం. ఈరోజు నీవు నేను ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏంటంటే నేను ఈ పని చేస్తున్నాను, ఇది దేవుడికి ఇష్టంలాగా ఉందా, లేదంటే ఇది మనుషులకి ఆమోదయోగ్యంగా ఉందా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మన క్రియలు గనక, మన ప్రసంగాలు గనక, లేదంటే మన నిర్ణయాలు గనక మనుషులకి మాత్రమే ఆమోదయోగ్యంగా ఉంటే ఈరోజు మనలో వేషధారణ ఉంది. ఈరోజు మనం చేసే ప్రతి పని లెక్క చెప్పుకోవాల్సింది దేవునికి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరు చూడండి, కింద చూడండి కొంచెం, బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చూశారు? ఇంకా వీరు ఏం కోరుకుంటున్నారంటే అధికారాన్ని కోరుకుంటున్నారు, వీళ్ళు స్థితి స్థాయిల్ని కోరుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే సంఘంలో ఎలాగైనా ఒక అగ్రస్థానంలో ఉండాలి, సమాజంలో ఒక మంచి ప్లేస్లో ఉండాలి, స్థాయిని కోరుకుంటూ ఉంటాం. ఈరోజు కొన్ని సంఘాలని మనం చూస్తే సంఘ పెద్దల దగ్గర వచ్చే గొడవలు చాలా భయంకరమైనవి. నేను సంఘ పెద్దగా ఉండాలి అంటే నేను సంఘ పెద్దగా ఉండాలని, విశ్వాసాన్ని కోల్పోకుంటూ, క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని పక్కన పెట్టేసుకుంటూ, గొడవలకి పెద్దపీట వేసుకుంటూ ఈరోజు ఏమైపోతున్నాయి అంటే కొన్ని సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి.
ఎందుకో తెలిసిన స్థాయిల్ని కోరుకుంటున్నాయి. నేను మంచి ఆ స్థాయిలో ఉండాలి, నేను అలా పిలువబడాలి, నేను అమ్మగారిలా పిలువబడాలి, నేను అయ్యగారిలా పిలువబడాలి, నేను పాస్టర్ గారిలా పిలువబడాలి, నేను ప్రవక్తగా పిలువబడాలి, అపోస్తులుడిగా పిలువబడాలి. సో ఇలాంటి ఒక ప్రయాసతో ఏమైపోతుంది తెలుసా, ఈరోజు ఇలాంటి పేర్ల కోసం ప్రాకులాడుతున్నాం మనం. ఆ రోజు వారు కూడా ఏం చేశారో తెలుసా, ఇదిగో ఏమంటున్నారంట, కొంతమంది గురువులను పిలిపించుకుంటున్నారంట, కొంతమంది తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారంట, కొంతమంది బోధకులను ఇష్టపడుతున్నారంట. చూశారు, ఈరోజు అదే కొంచెం ఎలా మారిందో తెలుసా, ఇప్పుడు రెవరెండ్గా పిలిపించుకోవడానికి ఇష్టపడతాం మనం, అదే అపోస్తులుగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం మనం. సో ఇలాగా అదే యొక్క తత్వము ఈరోజు ఇలా మారిపోయిందండి నేటి క్రైస్తవ్యంలోకి. సో ఆలోచించుకోవాలి, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణం, ఈ ప్రయాణంలో మనం దేనికోసం వెంపర్లాడుతున్నాం? స్థాయిల కోసమా, మనుషుల ముందు మెప్పు కోసమా, మనుషుల ముందు ఘనత కోసమా, దేనికోసం మన ప్రయాసం అంతా? ఈరోజు నా మోటివేషన్, ఈరోజు నీవు నేను దేని గురించి ఆలోచించి మనం సేవ చేయాలంటే, దేని గురించి ఆలోచించి మనం పరిచర్య చేయాలంటే, దేని గురించి ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలంటే, నేను దేవుణ్ణి చూసి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇది దేవునికి నచ్చుతుందా? నేను దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నానా? ఈ యొక్క ప్రశ్నకి మన దగ్గర సరైన జవాబు లేకపోతే ఇంత భక్తి వృధా. మీరు ఒక మాట గమనించాలి, ఈ శాస్త్రులు పరిచయాలండి బైబిల్ జ్ఞానం లేనివారు కాదు, వీరు గుడికి రానివారు కాదు, ఉపవాసాలు ఉండని వారు కాదు. వీరు భయంకరంగా ఉపవాసాలు ఉంటారు, క్రమం తప్పకుండా ఉపవాసాలు ఉంటారు, గొప్ప ప్రార్థనలు చేస్తారు, గొప్ప బైబిల్ జ్ఞానం ఉంది, బైబిల్ పాండిత్యం ఉంది, థియాలజీ బాగా తెలుసు, డాక్ట్రిన్స్ తెలుసు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని బాగా చెప్పగలరు, అన్నీ చేయగలరు. ఇవన్నీ చేయగలరు, కానీ చేయలేనిది ఏంటో తెలిసిన, లోపల ప్రభు అంటే భక్తి లేదు. బయటికి పనులన్నీ బాగున్నాయి, కానీ హృదయంలో క్రీస్తు లేడు. ఈరోజు మనం కూడా తెలుసో తెలియకో బయటకి బాగా ఉండాలనే ప్రయాసతో లోపల క్రీస్తుని మర్చిపోతున్నాం. నేను క్రీస్తుని మెప్పించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల్ని మెప్పించేవాడిని కాదు, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని కాదు. ఎవరిని సంతోషపెట్టాలంటే పౌలు, నేను క్రీస్తుని సంతోషపెట్టేవాడిని, నేను దేవుణ్ణి మాత్రం సంతోషపెట్టేవాడిని. ఇది అన్కాంప్రమైజ్డ్ లైఫ్ అండి, కాంప్రమైజ్ అవ్వని జీవితం అది. ఈరోజు క్రైస్తవుడిగా నేను కాంప్రమైజ్ అవటానికి వీలేదు. ఈ విషయంలో నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, పీరియడ్, అంతే. అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి విషయానికి. నేను మనుషులు సంతోషపెట్టేవాడినా దేవుణ్ణి సంతోషపెట్టలేను, దేవుణ్ణి సంతోషపెట్టేవాడినా మనుషులు సంతోషపెట్టలేను. స్టేట్మెంట్ ఈజ్ క్లియర్, స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. సో తర్వాత మనం 13 నుంచి 36 వచనాల దాకా మనం గమనిస్తే 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఈ 13 నుంచి 36 వచనాల దాకా 3 విషయాలు నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది హిపోక్రసీ టువర్డ్స్ అదర్స్, ఇతరుల పట్ల వేషధారణ. మీరు గమనించండి, 4 సార్లు యేసుక్రీస్తు వారు వేషధారులు అనే విషయంలో ఎవరెవరిని వేషధారులు అంటున్నారో గమనించండి ఒకసారి మీరు. 13 చూడమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. తర్వాత చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రములను భూమిని చుట్టొచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతను మీకంటే 200 నరకపాత్రులుగా చేయుదురు. సో ఈ 4 సార్లు ప్రభువారు వేషధారులు అన్నప్పుడు ఎవరిని కూర్చున్నాడో తెలుసా? ఇతరుల పట్ల వేషధారులుగా ఉన్నవారు. ఈ మాట మీరు గమనించాలి. మొట్టమొదటి విషయం, ఇతరుల పట్ల వేషధారులుగా ఉండటం అంటే ఏంటి? మనం ఫాలో అవ్వం కొన్ని విషయాల్ని, మనం అనుసరించం కొన్ని విషయాల్ని, కానీ ఇతరులు చేయాలి అని చెప్తూ ఉంటాం. అది ఇతరుల పట్ల వేషధారణ అంటే. ప్రభు చెప్పే విషయాలు, పోనీ మనం చెప్పే విషయాలు మనం చాలా చెయ్యం, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరులు ఖచ్చితంగా ఇది చేయాలి అని చెప్తూ ఉంటాం. సో ఇదే ఇతరుల పట్ల వేషధారణ. చూడండి, దాని తర్వాత అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. కిందకి రండి, కొంచెం కిందకి రండి. 23 చూడండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను
సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానకు వీటిని చేయవలనని ఉండెను. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసాం, 23 దాకా. ఈ 4 విషయాలు ఏంటంటేనండి, ఫోకస్ అంతా వీరి మీద ఉండదు, ఇతరుల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేషధారణ అంటే ఏంటంటే, నాలోది నేను చూసుకోను, ఇతరులది చూస్తాను ఎక్కువ. ఇదే వేషధారణ అంటే. ఈరోజు మనం చాలా ఫోకస్ ఏం చేస్తామంటేనండి, పక్కవాడి పాపాలు చూడాలంటే మనకంటే ప్రవక్త ఇంకోటి ఉండడు. పక్కవాడి పాపాలు చూపించిన వాళ్ళు మనం పెద్ద ప్రవక్తలు అయిపోతాం. కానీ మన పాపాలు మనం చూసుకోవటంలో అసలు మనకి మన పాపాలు కనిపించవు. మనం పాపం చేసినప్పుడు దానికి సాకులు చెప్తాం. నేను ఎందుకని ఆ పాపం చేశాను, నేను ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నాను, నేను ఎందుకని ఆ తప్పు చేశాను అని సాకులు చెప్తాం. కానీ పక్కడి విషయం వచ్చేసరికి కఠినంగా ఉంటాం. నువ్వు అది చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా మాట్లాడొద్దు. మన విషయం మనం చూసుకోం, కానీ పక్కవాడి విషయాలు బాగా చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ హిపోక్రసీ. రోమపత్రిక 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మొదటి 3 వచనం చూద్దామండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడైనను సరే నిరర్థుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? చాలండి. సో చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇతరులకి మనం తీర్పు తీరుస్తానికి చాలా వేగిరి పడతాం, కానీ మన విషయంలో తీర్పు తీర్చుకోవడానికి మనం అసలు లీస్ట్ బోదర్ అయిపోతాం. ఈ విషయంలో మనం పట్టించుకోం. మన విషయంలో మనం ఈరోజు నిజమైన క్రైస్తవులుగా నీవు నేను ఉండాలంటేనండి, ఈరోజు మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే, అయ్యా నేను ఇంకా ఏ విషయంలో మార్పు చెందాలి, నేను ఇంకా ఏ విషయంలో బెటర్ అవ్వాలి, నాలో ఇంకా ఏ పాపం ఉంది, నీకు ఆయాస్కరమైన మార్గం ఏముంది, దావీదు భక్తుడు అన్నట్టు నా యందు ఇంకేమైనా ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూడు అని దావీదు అన్నట్టు ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి. సో దట్స్ ద థింగ్. ఈరోజు అది వదిలేసి మనం ఏం చేస్తాం తెలుసానండి, ఇతరుల మీద ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఈరోజు నీవు నేను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అదేంటంటే, ఇతరుల్ని మనం అనే ముందు మనల్ని మనం చూసుకోవాలి ఒకసారి. మనం చాలా ఎక్కువగా మాట్లాడే విషయాలంటే తెలుసా, ఇదిగో ఆవిడ ఆ పాపం చేసింది, ఆయన ఈ పాపం చేశాడు, చర్చకొచ్చి ఆమె అలా చేసింది, ఇలా చేశాడు. ఇలాంటి పాపాలన్నీ ఇతరుల గురించి మాట్లాడుకునే ముందు మనలో ఏ లోపాలని చూసుకోవాలి. మనం అంటాం ఆమె బూతులు తిట్టుద్దండి, అతను బూతులు బాగా మాట్లాడతాడండి అంటాం. కానీ నీలో ఏముంది? క్షమించలేని తనం ఉంది. ఆమె కోపం ఎక్కువండి, ఆయన కోపం ఎక్కువండి అంటాం. కానీ మనలో ఏం లేదు, ప్రేమ లేదు. ఇతరులతో బాగా చూసావు, మరి నీ సంగతి ఏంటి? ఆమె వ్యభిచారం చేస్తుందండి అని నువ్వు అంటావు, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? గాసిపింగ్ చేస్తావు. ఆమె వ్యభిచారం చేస్తుందని చెప్తున్నావు, కానీ మనం ఏం చేస్తాం? పుకార్లు మనమే మాట్లాడుకుంటాం, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు మనమే పెడతా ఉంటాం. సో వారి దగ్గర లోపాలు చూపిస్తాం, కానీ మన దగ్గర క్షమించలేని తనం, మన దగ్గర ప్రేమ లేని తనం, మన నోటికి హద్దు లేని తనం, మన పుకార్లు ఏది మానుకోం. కానీ పక్క వారి పాపాలు చూపించడానికి చాలా వేగిరి పడతా ఉంటాం. ఈరోజు ఒక మాట మీరు గమనించలేదో, బయట ఉన్న అన్యులు సంఘానికి ఎందుకు రారో తెలుసా? మీరు అడగండి బయట అన్యుల్ని, చర్చికి రావచ్చు కదా, గుడికి రావచ్చు కదా అని అడిగితే వాడికి తెలుసు గుడికి రావటం మంచిదని, వాడికి తెలుసు దేవుని నమ్ముకోవటం మంచిదని. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? గుడికి వచ్చినాడు ఏమన్నా బాగున్నాడా అంటారు, చర్చికి వెళ్ళే మీ జీవితాలు ఏమన్నా బాగున్నాయా అంటారు. సంఘానికి ఎందుకు రావట్లేదు తెలుసా అండి బయట వారు? యవ్వనస్తులు ఎందుకు ఆకర్షించబట్టలేదు తెలుసా సంఘానికి? ఎందుకంటే సంఘంలో ఉన్న మనము వేషధారులంగా ఉన్నాం కాబట్టి, సంఘంలో ఉన్న మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి. ఎందుకని అనేకులు ఇదిగో ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఈరోజు నీవు నేను ఒక అడ్డుబండగా ఉండకూడదు, ఒక మెట్టుగా మనం ఉండాలి. కానీ ఇతరులకి అడ్డుబండగా ఉండటానికి వీల్లేదు మనం ఇతరులకి. ఈరోజు మన ప్రవర్తన బట్టి ఈరోజు అనేకులు నీరు గారిపోతున్నారు ప్రభువులోకి రాకుండా. ఎంత పెద్ద బాధాకరమైన విషయం ఇది ఆలోచించుకోవాలి ఒకసారి మనం. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెముయు వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. తర్వాత అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, బయట బాగున్నారు కానీ లోపల సరిగ్గా లేరు.
చూశారు? రెండవ రకమైన వేషధారణ ఏంటంటే హిపోక్రసీ టువర్డ్స్ అవర్ సెల్ఫ్. మనలో మనకే వేషధారణ. గిన్నె లోపల బయట బాగుందంట, కానీ లోపల ఎలా ఉందంట? సరిగ్గా క్లీన్ చేసలేదంట. సమాధులు బయట బాగున్నాయి అంట, కానీ లోపల ఎలా ఉన్నాయంట? కుళ్ళిపోయి ఉన్నాయి. సో విషయం ఏంటంటే మనం బయట ఒకలాగా ఉంటున్నాం, లోపల ఒకలాగా ఉంటున్నాం. ఇది నిజంగా నీవు నేను పరిశీలన చేసుకోవాల్సిన మాట. ఈరోజు నేను చెప్పేది నేను చేసేది రెండు ఒకేలాగా ఉన్నాయా? ఈ మెసేజ్ వారికిలే, ఈ ప్రసంగం ఆయనకిలే ఆమెకలే అనుకున్నాం అనుకోండి, ఈరోజు మనమే మొట్టమొదటి నరకానికి వెళ్ళిపోతాం. ఈ ప్రసంగం నీకు నాకు అందరికీ. ఈరోజు ఏ ఏరియాలో మనం సరిగ్గా లేము ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ ఏరియాలో లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నాం? ఏ విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాం మనం? ఇది ప్రభువుకు నచ్చింది. నేను ఇంతకుముందే చెప్పాను, యేసుక్రీస్తు వారి ఆఖరి ప్రసంగం ఇది. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ప్రభు దీనికి, ఈ ప్లేస్మెంట్కి. మీరు గమనించాలి, దేనికి అంత ప్రయాస. ఆయన ఏడుస్తాడు తెలుసా? మీకు మిగిలిన సువార్త మీరు గమనిస్తే ఈ ప్రసంగం చెప్పుకుంటూ ఆయన ఏడ్చుకుంటూ చెప్తారు ఈ ప్రసంగం. అయ్యో ఎరుషలేమో అనుకుంటాం. అంత బాధ ఆయనకి ఎందుకు వచ్చింది తెలుసా? మనుషుల్లో వేషధారణ ఎక్కువైపోయింది. ప్రభువుకు నచ్చని విషయం అండి ఇది. ప్రభువు కోప్పడే విషయం ఇది. నా లోపలే ఉందో నా బయట అదే ఉండాలి. నేను లోపలేమై ఉన్నానో బయట అదే అయి ఉండాలి. ఒకవేళ ఇది గనక సరిగ్గా లేదంటే నేను భయంకరమైన డేంజర్లోకి వెళ్ళిపోయినట్టు. ఈరోజు మనం అనుకోవచ్చు, నా లోపల ఎవరు చూడలేదు కదా, బయటే కదా చూసేది అనుకోవచ్చు. నా దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు. ఏం చూసేవాడు? అంతరంగాన్ని చూసేవాడు. నీ లోపల, నీ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్, నీ హృదయం ఆయనకి చాలా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏమి చెప్పి ఏం చేస్తున్నావో, ఇవన్నీ ప్రభువుకి చాలా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఈరోజు ప్రభువుని నేను మోసం చేయలేము. ఇది మనం గమనించుకోవాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరెలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదామని చెప్పుకుందరు. మీరు అనుకుంటున్నారంట, మనం గనక మన పితరుల సమయాల్లో ఉంటే, మన పితరులు ఏం చేశారు? ఇదిగో ఇర్మియాని చంపేశారు, మోషేకి ఎదురు తిరిగారు, ప్రవక్తలకు ఎదురు తిరిగారు, మనమే కనుక ఆ టైంలో ఉండుంటే మనం బాగుండే వాళ్ళం అనుకుంటున్నారంట. కానీ ప్రభు అంటాడు, వారికంటే మీరు భయంకరమైన వేషధారులు. ఎందుకో తెలుసా? వీరే యేసుక్రీస్తుని సిలువేశారు, వీరే అపోస్తులను చంపేశారు, వీరే ప్రభువు నమ్ముకున్న వారిని హింసించారు. సో ఇదిగో వీరి వేషధారణ ఎలా ఉందంటే, హృదయంలో ఒకలాగుంది, బయట ఒకలాగుంది. ప్రభువుకి నచ్చని విషయం ఇది. మీ పెదవులు అయితే ఆరాధిస్తున్నాయి కానీ నన్ను, మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఈరోజు మన పైకి పెదవులు మాత్రమే ప్రభుని ఆరాధిస్తున్నాయా? మన హృదయం కూడా ఆయనకు లోబడి ఉందా? ఇది మనం గమనించుకోవాలి. చూసారా? ఆఖరి వచ్చిన చూడండి, 39 చూడండి ఒకసారి. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతించబడునుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడరని చెప్పుచున్నాను. సో ఇక్కడ యెరూషలేం అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? 39 వచనంలో, నేను మరలా వస్తాను. ఇది దేనికి సంబంధించిన మాట అంటే రెండవ రాకడకు సంబంధించిన మాట. నేను మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు మీరులో వేషధారణ ఉండదు. మరలా వచ్చినప్పుడు మీరు ఇలానే ఉండరు. మరలా వచ్చినప్పుడు ప్రవక్తలు మీరు చంపరు. నేను మరలా వచ్చినప్పుడు మీరు ఏమంటారో తెలుసా? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక అని మీరు అంటారు. అలాంటి డే ఒకటి రాబోతుంది అని చెప్తాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 86వ దావీదు కీర్తన 11 నుంచి, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. చాలండి. ఏం కావాలంట దావీదుకి? చెప్పాలి. ఏం కావాలంట దావీదుకి? ఏకదృష్టి అంటే ద్విమనస్సు నాకొద్దు. 2 నాలుకలు, 2 మనస్సు, 2 జీవితాలు నాకొద్దు. ఏం కావాలంట? ఏకదృష్టి, ఏక మనస్సు కావాలి నాకు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా నాకు ఇలాంటి ఒక మనసు కావాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా, 2 మాటలు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అక్కడొక జీవితం ఇక్కడొక జీవితం, ఇలాంటిది వద్దు నాకు. ఏదైనా ఒకేలాగా ఉండేలాంటి మనసు నాకు దయచేయి. ఇది దావీదు ప్రార్థన, భక్తుడైన దావీదు ప్రార్థన. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం కూడా
ఇజ్రాయేలు ప్రజల్లాగా, ఇజ్రాయేల్లో ఉన్న నాయకుల్లాగా ఉంటున్నామా? వేషధారుల్లాగా? నిజంగా ఈరోజు మనం ఒప్పుకోకపోయినా వేషధారణ మనలో ఉంది. వేషధారులు ప్రభు రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. ఈ మాటలు మనకు చాలా బలంగా ముద్రించుకుపోవాలి మన జీవితంలో. ఈరోజు మనలో ఏ పార్ట్లో, ఏ విషయంలో మనం వేషధారులుగా ఉన్నాం అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు దాకా విత్తబడిన వాక్యాన్ని బట్టి ఒక మాట ప్రభుని అడుగుదామా? దేవుడు మనతో మాట్లాడాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఒకసారి యోచన చేసుకుందాం. నీవు నేను మన జీవితాల్లో ఎక్కడ మనం వేషధారులుగా ఉన్నాం? దేవుడికి నచ్చని ప్రముఖమైన ప్రధానమైన విషయం ఏంటో తెలిసిన వేషధారణ. ఆయన వేషాలను క్షమిస్తానని చెప్పాడు, కానీ వేషధారులను క్షమించనని చెప్పాడు. ఈరోజు మనం అనుకోవచ్చు ఆయన వేషధారి, ఈయన వేషధారి, ఆమెలో ఉంది, ఈమెలో ఉంది. లేదు, మనలో, నీలో, నాలో ఉంది వేషధారణ. అడుగుదాం ప్రభుని ఒకసారి. అయ్యా, నేను వేషధారిగా ఉన్నాను. ఇన్ని విషయాల్లో తండ్రి నేను వేషధారిగా ఉన్నాను. ఇదిగో మనుషులకి గొప్పగా కనబడాలని వేషధారణ చేశాను. ఇదిగో తండ్రి, సున్నం కొట్టిన సమాధిలాగా నేను బయటకు బాగున్నాను, కానీ లోపల కుళ్ళిపోయినాను ప్రభా. ఇదిగో నాలో లోపాలు ఉంచుకుని, నాలో పాపాలు ఉంచుకుని నేను బయట వాళ్ళలో పాపాలు ఎదుగుతున్నాను తండ్రి. ఇది ఒక వేషధారణ. ముఖ్యంగా నీ దగ్గర నేను వేషధారిగా జీవించాను ప్రభా. అడుగుతావా దేవుడిని ఒకసారి? ఈరోజు నువ్వు అడిగితే దేవుడు నీకు ఆ బలాన్ని ఇస్తాడు. వేషధారణ జయించే బలాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. అడుగుదాం ప్రభుని ఒకసారి.